తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రెగుట్టల ప్రాంతాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. అలాగే ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయి. బీజాపూర్ జిల్లా పుజారి కాంకేర్ మీదుగా బలగాలు చేరుకుంటున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పై మావోయిస్టుల పట్టు సడలుతోంది. ఈ క్రమంలో కర్రెగూడ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో కర్రెగుట్టను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రెగుట్టల ప్రాంతాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. అలాగే ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవులను బలగాలు జల్లెడపడుతున్నాయి. బీజాపూర్ జిల్లా పుజారి కాంకేర్ మీదుగా బలగాలు చేరుకుంటున్నాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పై మావోయిస్టుల పట్టు సడలుతోంది. ఈ క్రమంలో కర్రెగుట్టల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో కర్రెగుట్టను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఆపరేషన్ కి తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. ఛత్తీస్గఢ్ కేంద్ర బలగాలు మాత్రమే ఆపరేషన్ చేస్తున్నాయన్నారు ఆయన. తెలంగాణలో మొత్తం 94 మంది మావోయిస్టులున్నారని, లొంగిపోయిన వారికి పూర్తి స్థాయిలో పోలీసులు సహకరిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లేరు. అయితే మా ప్రభుత్వం ఇచ్చిన పాలసీలో భాగంగా ప్రోత్సాహం వారు సరెండర్ అయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. మేము వారనే కాదు, ఎనీ మావోయిస్ట్ సభ్యులు ఎవరైనా సరే వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని వారి కుటుంబ సభ్యులు మిత్రుల ద్వారా మేము చెప్తున్నాము. దానికి స్పందించి ఇప్పటివరకు 250 మంది సరెండర్ అయ్యారు ఈ సంవత్సరము. ఈ రోజు కూడా 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక్కరేమో చెర్ల కొత్తగూడెం జిల్లాకు చెందిన వాళ్ళు. వారికి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలలో భాగంగా 25,000 కూడా ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా వారి హోదాను బట్టి కూడా ఇంకా మిగిలిన రివార్డ్ అమౌంట్ కూడా వారి అకౌంట్లకు పంపిస్తాము. చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ గడిపే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం, అన్ని సహాయ సహకారాలు అందిస్తాము. ఈ విధంగా అందరికీ మేము చెప్పేది ఏంటంటే, అందరూ ముందుకొచ్చి సరెండర్ అయితే తప్పకుండా మేము ఆహ్వానించి వారికి అన్ని విధాలుగా పోలీస్ శాఖ తరఫున, తెలంగాణ పోలీస్ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు